నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రాన్ని 22A భూకంపం కుదిపేస్తోంది. ఆయన యూకే పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రికి నిద్ర లేకుండా చేసిన 22A మీద మంత్రుల్లో అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అటు లెజిస్లేచర్స్ కూడా, అంటే వాళ్ళ పార్టీ సొంత పార్టీ శాసనసభ్యులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మరోపక్క నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రి గారు, వారు మాట్లాడుతూ రోడ్డు మీద పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తూ ఉంటే, అంటే ఏనుగుల్ని పోలిన వెహికల్స్ వెళ్తూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం అని ఆయన అన్న మాట బాధితుల హృదయాల్ని బాగా గాయపరిచింది. 1 కోటి మంది బాధితులు ఉన్నారు దగ్గర. తెలంగాణ రాష్ట్రంలో కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి ఈ 4 జిల్లాల్లోనే 1 కోటి మంది బాధితులు. అసలు హైదరాబాద్ మొత్తం 22A కిందకు వచ్చేసిందనే అనుమానం కూడా కలగపోవట్లేదు. ఇది ఎగ్జాగరేషన్ చేసి చూపిస్తున్నది మీడియా. ఆయన మీడియా అనే మాట వాడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఎగ్జాగరేట్ చేసి చూపిస్తున్నారు. ఒకళ్ళు చూపించగానే మిగిలిన వాళ్ళు కూడా అమ్మో అదేదో అయిపోతుందని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు, వాళ్ళు రాస్తున్నారు. వాస్తవంగా 98% మంది రిజిస్ట్రేషన్లు మేము క్లియర్ చేశాము, ఎటువంటి ఇబ్బంది లేదు, సారీ చెప్పారు. మరి అంతకుముందు ప్రెస్ మీట్లో సారీ చెప్పిన తర్వాత దానికి కారకులైన ఆ 4 జిల్లాల కలెక్టర్ల మీద, కారకులని ప్రజలు భావిస్తున్న కలెక్టర్ల మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? బహుశా గవర్నమెంట్ డిస్క్రిప్షన్ ఏమో, అది అడగకూడదేమో. ఎవడన్నా అడిగితే కడుపు మండినోడు వాడిని ఇలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే మొరుగుతూ ఉంటాయనే పద్ధతిలో ఆయన మాట్లాడేది మాత్రం తీవ్రంగా గాయపరిచింది. హైలీ అబ్జెక్షనబుల్. అండ్ జనం రెయింబగళ్ళు కష్టపడి ఒక లైఫ్ టైం సంపాదన, 100 గజాలు 200 గజాలు, అది ప్రైవేటు భూమి, దాన్ని తీసుకెళ్ళి 22A కింద పెడితే అమ్మాలేము, కొనాలేము, పిల్లల పెళ్ళిళ్ళు చేయలేము, చదువులు చదివించలేము. అలాగే ఎవరైనా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో మంచం ఎక్కితే వాళ్ళకి వైద్యం చేయించములేము. ఇవన్నీ కూడా ఏంటంటే ఎగ్జాగరేషన్స్ అట. మరి ఏ రకంగా ఎగ్జాగరేషన్స్ అనేది అది కూడా డిఫైన్ చేస్తే బాగుంటుండేది. అండ్ అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి యూకే పర్యటన ముగించుకొని అమెరికా పర్యటన రద్దు చేసుకుని వచ్చిన తర్వాత రుసరుసలాడుతూ బగబగలాడుతూ ఆయన మాట్లాడింది కూడా నిన్న ప్రధానంగా జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ అంశాలన్నింటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంద్రనీల్ రెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషియాలజిస్ట్. నమస్తే ఇంద్రనీల్ రెడ్డి గారు. దుర్గా శ్రీరామ్ గారు, జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. అలాగే పేకేటి ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ ఇంద్రనీల్ రెడ్డి గారు, ముందు నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏం మాట్లాడారు 22A మీద చూసి మీ దగ్గరకు వద్దాం. ముందర ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు ఆయన పర్యటన గురించి, అది ముందర చూద్దాం. आप जा सकते हैं पाकिस्तान प्राइम मिनिस्टर को आप गले मिला सकता है, पाकिस्तान अपना दोस्त है, बिरयानी खा लेते वापस आ सकता है मोदी जी. ऑफिशियल टूर तेलंगाना सीएम cannot travel, cannot meet anyone. How come you are dictating terms? That is what, because of Narendra Modi from 2014 the democracy is declining in India. It is a dictatorial decision. సో అదండి, ఆయన ఏమైనా పాకిస్తాన్ వెళ్ళానా లేకపోతే పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడుతున్నారా? మీరు వెళ్ళి మాట్లాడితే తప్పులేదు, మీరు వెళ్ళి ఎక్కడైనా అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడి ఆలింగనాలు చేసుకుంటే తప్పులేదు, కానీ నేను వెళ్తే తప్పు వచ్చిందా? నా అమెరికా పర్యటన మీరు ఎందుకు అడ్డుకున్నారు? అమెరికా పర్యటనలో పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా గమనించిన కేంద్ర ఇంటెలిజెన్స్ ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వానికి ఇండికేట్ చేసింది. ఇంటెలిజెన్స్కి అవన్నీ బయటికి రావు, ఇండికేట్ చేసింది. ఇవి కాకుండా వ్యక్తిగత పర్యటన అయితే ఆయన ఏది ఇతరత్ర కార్యక్రమాలు ఉంటే వెళ్ళొచ్చు. పొలిటికల్ మోటివ్స్ తోటి ఏమన్నా చేసే పని అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫార్మ్ చేయాలి. ఈయనే కాదు, ఎవరైనా ఇన్ఫార్మ్ చేయాలి, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్. ఎవరు మినహాయింపు ఏం కాదు, దానికి వాళ్ళు నోట్ చేసుకుంటారు. దానికి తగ్గట్టు అక్కడ ఏమన్నా వాళ్ళ డిప్లొమాట్స్ తోటి మాట్లాడి, ఆ దేశాల్లో ఉన్న డిప్లొమాట్స్ తోటి మాట్లాడి, అయ్యా ఇలా వస్తున్నారు ప్రధానమంత్రి వారు, ఇలా ఈ రకంగా మాట్లాడే అవకాశం ఉంది, మీ వైపు నుంచి ఏమైనా సజెషన్స్ ఉన్నాయా, ఏమన్నా మాట్లాడకూడని అంశాలు ఏమైనా ఉన్నాయా, ఉద్రిక్తలు రెచ్చగొట్టే అంశాలు ఏమైనా ఉన్నాయని అడుగుతారు. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. పొలిటికల్గా వేరే కంట్రీకి వెళ్తున్నప్పుడు ఎస్పెషల్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రులు అనేవాళ్ళు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఈవెన్ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మేము వేరే దేశాలు వెళ్ళి మాట్లాడబోతున్నామని చెప్పాలనుకున్నా కూడా ఇంటిగ్రిటీ, మన దేశం యొక్క ఇంటిగ్రిటీ రిలేటెడ్ కేంద్రానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏం మాట్లాడబోతున్నారు, ఆర్ మనకి వాళ్ళకు ఉన్న వాణిజ్య ఒప్పందాలు అవ్వచ్చు, లేదు టర్మ్స్ అవ్వచ్చు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినారియోస్ను బేస్ చేసి ఏ దేశంతో ఎంతవరకు మాట్లాడచ్చు, ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టకుండా మాట్లాడాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అని చాలా ఉంటాయి వీటిలో. సో ఆ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, మనకి విదేశాంగ శాఖ వాళ్ళకి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వచ్చి ఉంటుంది, ఈ పర్పస్ ఏంటి ఈ ట్రిప్ అనేది.
సో ఒకవేళ క్యాన్సిల్ అయింది ఏమైంది, దానికి అంత ఉక్రోషం ఎందుకు? మళ్ళీ అప్లై చేసుకోండి ప్రాపర్గా. ఇంకో విషయం, ఇక్కడ 2 సార్లు ఆయన విదేశీ పర్యటనప్పుడు ఎలాంటి అభ్యంతరాలు లేవే. ఇప్పుడు ఒకవేళ క్యాన్సిల్ అయింది, ఇంత ఉక్రోషము ఇది రాజకీయంగా ఎక్స్ప్రెస్ చేయాలని చూస్తున్నారు కానివ్వండి. ఒకవేళ రిజెక్ట్ అయితే ఏముంది, ఇంకోసారి ప్రాసెస్ చేయొచ్చు కదా. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు 22A ఏం చెప్తున్నారు మనకి? తప్పు చేసింది ఎవరు 22A సార్? అంటే రైతులు ఏమన్నా వాళ్ళ దృష్టిలో, అంటే ముఖ్యమంత్రి గారు మంత్రి గారి దృష్టిలో అధికారులు. సరే అధికారులు, నేనేమంటున్నా రైతులు ఎవరు కూడా తమంతట తాము వెళ్ళి మా పొలాలని మా స్థలాలని మీరు 22A పెట్టమని అడిగి రాపించుకోలేదు కదా. ఇది తప్పు జరిగింది ప్రభుత్వం సైడ్ నుంచి. ప్రభుత్వం ఏమో సింపుల్గా అధికారుల మీద నెపం అవుతుంది. కానీ నాట్ ఓన్లీ ఇన్ దిస్ సినారీ, ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ ఇన్సిడెంట్ పక్కన పెడితే 22A భూములు అనేది ఎప్పుడు కూడా పెద్ద హెక్టిక్ తలకనింపు ఎవరికి? బాధితులకి. ఎందుకంటే పోరాడి అది మాది అని చూపించుకొని కోర్టులో గెలిచి చాలా పెద్ద ప్రాసెస్. రెడ్డి గారు బురద వేస్తే బురద వేయించుకున్నాడు కడుక్కోవాలా, వేసిన అన్యాయం చేసినాడు కడగాల? యాక్చువల్గా ప్రభుత్వం ఏం చేయాలి? తప్పు చేసిన వాళ్ళతోనే అది క్లియర్ చేయగలగాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది 22A పాపం బురద చల్లించుకున్నంతనే అది క్లీన్ చేయించుకోవాల్సిన పరిస్థితి 22A ఉంటే, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు 22A పెట్టి మొన్నేమో ముందుగా సారీ చెప్పారు, అధికారుల మీద నెపం దోసేశారు. ఇప్పుడేమంటున్నారు, ఇదేదో పెద్ద చేతి చూపిస్తున్నారు, మేము ఆల్మోస్ట్ 98% సాల్వ్ చేసేసాము, లిటిల్ బిట్ మిగిలి ఉండి అవి కూడా సాల్వ్ చేసేస్తాము, నోడల్ సెంటర్లు పెట్టేసాము, మా సర్వర్లు కానీ టెలిఫోన్లు కానీ పని చేయట్లేదంటే నేను పని చేస్తున్నాయి, ఆల్రెడీ 1000 మంది దాకా కాల్ చేశారు, మేము సాల్వ్ చేసాము. ట్రై చేద్దామండి ఆ నెంబర్కి, పని చేస్తుంది చూద్దాం. చెప్తున్నా, నేను 10-15 సార్లు ట్రై చేశా. 1 నొక్కండి 2 నొక్కండి చివరిలో పేగ నొక్కండి. కాదు అంతమంది బాధితులు ఉంటానా బిజీ అయిపోయి ఉండేది నెంబర్. 10 లైన్లు పెట్టుకోండి. అయితే మీకు ఇక్కడే అర్థమవుతుంది కదా, 1 కోటి మంది బాధితులు కనీసం 50 లక్షల మంది రెస్పాండ్ అయి ఉంటారు. కడుపు మండి ఉన్నారండి, అనారోగ్యం పాలన ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇవాళ రేపు అన్నట్టున్నారు. పెళ్ళిళ్ళు, కూతుళ్ళ పెళ్ళిళ్ళు ఆగిపోయిన వాళ్ళు, కొడుకులు చదువులు ఆగిపోయిన వాళ్ళు, అత్యవసరం పడి బాకీలు తీర్చుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎగ్జాగరేషన్ ఎలా అవుతుంది సార్? ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చూసి, ఆఫ్టర్ దిస్ మీ ప్రెస్ మీట్ తప్పకుండా మీ అందరికి కాపీ అఫీషియల్ గానే ఇస్తా. దాంట్లో లక్షల ఎకరాలు పెట్టారనో అపనిందరు ఉన్నదేంది పెట్టింది, ఎస్ ఏం పెట్టినవనే చెప్పిన. మీరు ఏడైతే ప్రభుత్వ స్థూముని కొల్లగొట్టాలని వేలాది ఎకరాలు ప్లాన్ స్కెచ్ గీశారో అక్కడ పెట్టింది డైరెక్ట్ నేను చెప్తున్నా. కానీ పేదోళ్ళది ఏడ పెట్టాలని ఉద్దేశం లేదు. దీన్ని అడ్డం పెట్టుకొని ఈ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం చూస్తుంటాం, ఊర్లలో రోడ్డు మీద పోతుంటే, మోటార్ సైకిల్ మీదనో కారు మీదనో పోతుంటే మొరుగుతా ఉంటే ఎంటబడి ఉరికొస్తా ఉంటాయి. ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూసి ఒకటి. ఆ మొరిగే ఏవైతే ఉన్నాయో ఆ మొరిగే దానికి వాటికన్నా ఒక అర్థం ఉంది. ఈ మొరిగే దాంట్లో నిజంగా నీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే ఒకళ్ళు స్క్రిప్ట్ రాస్తారు, ఒకళ్ళు చదువుతారు, మరొకళ్ళు స్క్రిప్ట్ రాస్తారు. అయ్యో నేనేదో మిస్ అయిపోతున్నానని చూస్తుంటారు కదా మీరు అందరూ, మోటార్ బైకుల మీదనో కారులోనో ఊళ్ళో పోయేటప్పుడు అది అంటూ పడతా ఉంటుంది మరుక్కుంటా. ఆ మొరిగే ప్రతి దానికి సమాధానం దానికి చెప్పాల్సింది ఈ ప్రభుత్వం కానీ నేను కానీ నా అధికారులు కానీ. రైట్. త్వరగా శ్రీరామ్ గారు, కార్లలో పోయేవాళ్ళు ప్రభుత్వం అనుకుందాం కాసేపు, మురిగేవాళ్ళు ఎవరండి? బాధితులా? అంటే బాధితులు మీకు మురిగేవాళ్ళ కనిపిస్తున్నారా? నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఆధారాలని మాట్లాడారు కదా నిన్న డిబేట్లో కూడా, ఇదే సమయంలో జరిగిన డిబేట్లో కశ్మీర్ మాజీ డీజీపీ గోపాల్ రెడ్డి గారు, ఆయన షేరే కాశ్మీర్ కాశ్మీర్ పులి అని బిరుదు అందుకున్న ఆయన ఇవాటికి తిరుగుతున్నాడు 22A కింద. ఆయన ఒక అంబాసిడర్, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, మాజీ దౌత్యవేత్త, మనకి డిబేట్స్లో కూడా వస్తుంటారు, డాక్టర్ వినోద్ గారు. ఆయన